వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ విధానాలతోనే వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపాం. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. స్పందన ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలి. పోలీస్ అధికారులకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశం. రైతులను నిలువున దగా చేస్తున్న సీఎం జగన్. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపాటు. కొందరు పోలీసులతో రాష్ట్రం పరువు పోతున్నా పట్టించుకోరా? సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన సిపిఐ నేత రామకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే గత 9 ఏళ్లలో అనుసరించిన విధానాల మూలంగా తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశంలో అగ్రభాగాన నిలిపామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న వైగా 2023 అంతర్జాతీయ సదస్సులో వ్యవసాయ ఉత్పత్తులకు విలువలు పెంపొందించడం అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలే ఈ విజయానికి కారణమని అన్నారు. వ్యవసాయానికి వ్యవసాయ అనుకూల విధానాలకు తాము పెద్దపీట వేస్తున్నామని అన్నారు. యువత కూడా వ్యవసాయాన్ని ఒక ఉపాధి రంగంగా ఎంచుకొని ఆకర్షితులవుతున్నారని అన్నారు. సుస్థిర వ్యవసాయం దిశగా విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడానికి ఈ సదస్సు తగిన సూచనలు చేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. All the creatures, including human being, they need food. That food comes out of agriculture only. Therefore, we realized and we believe in by philosophy that farmer is on top of our agenda in the state. That is the reason we made the Telangana state as a champion in the agriculture sector. And also I want to make one mention that our approach, the approach of not states individually, but the approach, integrated approach of the country towards the agricultural produces, their value chain and the marketing system should be reoriented. It is the need of the hour. We are carried away by the brand images of the multinational companies. Such food items, they come from the countries where they do not have conducive environmental conditions for agriculture production, yet they dominate. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులు నిర్దిష్ట గడువులోపు పరిష్కరించి ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో సత్వర న్యాయం అందించాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ప్రజలు తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ప్రజల సమస్యలు సత్వర పరిష్కారానికి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్పందన సెల్ ఇన్స్పెక్టర్ వి మాలకొండయ్య, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. దెబ్బలు బాగా తగ్గితే ఫస్ట్ ఎక్స్రే తీసినాక ఏం లేదన్నారు సార్. తర్వాత ఎంఆర్ఐ స్కాన్. అతను డాక్యుమెంట్ ఏమైనా చూపిస్తున్నాడా? ఎట్లా మరి ఎట్లా కబ్జా చేస్తున్నారు? ఆక్రమించుకున్నారు. నీకు ఇల్లు బొల్లి వేసి రాసి చేయడం అప్పుడు చెట్లని నాకు చూసాను. నాన్న తెప్పలో పెట్టి నన్ను మంచిగా ఇల్లు పడేస్తానా రెడీ తీసుకురాను. వాయిదాల పద్ధతిలో వస్తువులు వేస్తూ ఉంటుంది సార్. ఆల్రెడీ అమౌంట్ కట్టిన దాని నుంచి పద్దాకి స్కీమ్ కూడా ఎట్లాగో మోసం చేస్తాం. సీటింగ్ అలవాటు పడుతుంది సార్. బీరువా కోసం చేశారా? బీరువా కోసం ఇచ్చారా మంచి? అవును సార్. సరే ఎక్కడ ఉంటారు మీరు? అనంతపురం జిల్లా కదిర్లో 2 పార్టీల మధ్య గొడవ జరిగితే కంట్రోల్ చేయాల్సిన పోలీసులే గొడవలకు కారణం అవుతున్నారని సిపిఐ ఏపీ నాయకుడు రామకృష్ణ మండిపడ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డి తొత్తు కదిరి సిఐ మధు అని ఆరోపించారు. 4 జర్నలిస్టులపై కేసులు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి వాళ్ళంటేనే ఇష్టమని, రాష్ట్రం పరువు పోతున్నా పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సిఐని సస్పెండ్ చేసి జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, లేకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని అన్నారు. ఈయన మన
అక్కడ ఉన్న సిఐ మధు, ఈయన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి తొత్తు ఈయన. ఈయన మాటలు ఇవి. ఒక సాక్షాత్తు టీడీపీ కౌన్సిలర్ని ఆమెను నేను పలకలేని భాషలో మాట్లాడి అందరినీ ఆయన లంజా కొడుకులను తిడుతూ ఉన్నారు. మరి ఈయన ఎవరికి పుట్టాడో అది ఇంకా ఆయనే చెప్పుకోవాలి సమాధానం. తర్వాత నీవు సిఐ అంటే సిఐ మధ్యలో ఉండి చేసే వాళ్ళని చూసాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మెడలెక్కి మీసం దూతూ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ పార్టీల వాళ్ళు మీసాలు దూకుంటారు, లేదా వాళ్ళు తిట్టుకుంటారు. పోలీసు వాళ్ళు ఇది చేయాలి. కానీ గతంలో పోలీసు అధికారులు కొంతమంది అధికార పార్టీ పట్ల పక్షపాతం చూపే వాళ్ళని చూసాం తప్పితే, కానీ అధికార పార్టీ వాళ్ళ మెడలెక్కి ఈయనే వాళ్ళ నాయకుడు అయినట్లు మీసాలు దూకుతూ ఉన్నాడు. ఇది బూతు పదాలతో అవతల రెచ్చగొడతా ఉన్నాడు, తొడగొడతా ఉన్నాడు. ఇది ఎక్కడన్నా జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. మరి డీజీపీ గారు దాన్ని చూస్తా అన్నాడా? పాపం ఆమెను హోమ్ మినిస్టర్ ఏమనలేము, ఆమె ఎవరో కూడా చాలామందికి తెలియదు, ఆమెను వదిలిపెట్టు. మరి డీజీపీ ఏమైనా నిద్రపోతూ ఉన్నాడని అడుగుతా ఉన్నా. డీజీపీ గారు ఏమైనా నిద్రపోతూ ఉన్నారా? పైగా అతనేమి విలేకరులు అది షూట్ చేసినందుకు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు, వాళ్ళ సెల్ ఫోన్ లాక్కుంటా ఉన్నాడు. పైగా వాళ్ళపైన ఈరోజు 4 జర్నలిస్టుల పైన అక్రమంగా కేసు బనాయించాడు. అసలు కేసు బనాయించాల్సింది ఎవరిపైన నేను అడుగుతా ఉన్నా. అయితే నీకు దమ్ముంటే ఆ పార్టీలో చేరు, తప్పేముంది? ఉద్యోగానికి రాజీనామా చేయి, వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకో, వాళ్ళు టికెట్ ఇస్తే నీవు కూడా పోటీ చేసి మన హిందూపురం ఎంపీ మాదిరి గోరంట్ల మాధవ్ మాదిరి నీవు కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అట్లా అవ్వాలంటే నీ ఇష్టము. సీఎం జగన్ రైతులను నిలువున దగా చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. రైతుల భరోసా పేరుతో నిలువున ముంచేశారని మచిలీపట్నంలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. రైతు భరోసా పేరుతో జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, రైతులకు వేల కోట్ల సాయం చేశామంటూ ఇచ్చిన ప్రకటనలన్నీ మోసం, బూటకమని అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని, ఇప్పటివరకు 3,000 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ప్రకటనలు లేకుండా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని అన్నారు. ఏ రైతు కన్నా నువ్వు ధర స్థిరీకరణ నిధి నుంచి ఏమన్నా ఒక పైసా ఇచ్చావా? గతంలో చంద్రబాబు నాయుడు గారు మిర్చి పంట రేటు తగ్గిపోతే ఆ రోజున మార్కెట్ రేటు దాదాపు 1000 రూపాయలు ఉంటే అదనంగా 2,000 వేసి 3,000 రూపాయలు చొప్పున ఆ రోజున మిర్చి రైతులకు ఇచ్చారు. ఆ రోజు ఆకుకూర రైతులకు కూడా అవసరమైతే 10 రూపాయలు 15 రూపాయలు అదనంగా మేము ఇస్తామని చెప్పి ఆ రోజున ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది. వాడు మీరు ఎందుకు ఇప్పించట్లా? ఇది మోసం కాదా? ఇవాళ దీన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి, మెరైన్ ఆయిల్ సబ్సిడీ లేదు, ఇవాళ లాస్ట్ డేట్, ఆయిల్ సబ్సిడీ ఎగ్గొట్టారు. దీనికి సమాధానం అడిగితే సమాధానం చెప్పి వెళ్ళలేడు. అయ్యమ్మా ఓట్లన్నీ అయిపోతుంది, సీజన్ అయిపోతుంది, ఈ నెలకు రావాల్సినటువంటి ఆయిల్ సబ్సిడీ రావట్లేదు అంటే ఇది మోసం కాదా జగన్మోహన్ రెడ్డి? అందరినీ మోసం చేస్తూ బటన్ డ్రామాలు ఆడతావు. బటన్ డ్రామాలు ఆడుతూ ప్రపంచానికంతా ఏదో పెద్ద పగలు తెచ్చినట్టు చూపిస్తాడు యాడ్లు ఇచ్చి. ఎవడబ్బా సొమ్మని ఇచ్చుకుంటావు యాడ్లు? నువ్వేమన్నా నీ డబ్బులు ఇస్తున్నావా? మేము కట్టినటువంటి ట్యాక్స్ ఇది. ఇవాళ వాళ్ళని ఎలా అభివృద్ధిలో తీసుకురావాలి, రైతులను ఎలా అభివృద్ధిలో తీసుకురావాలి, అక్వా రైతులను ఎలా అభివృద్ధిలో తీసుకురావాలి, ఇదంతా కూడా ఒక మోసం, దగా, కుట్రలు చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతకాలం సాగవు. ఇవాళ ప్రజల పక్షాన మేము మొత్తం ఇవన్నీ కూడా బయటకు తీసుకెళ్తాం. ఇవాళ బాబు గారు బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఆయన మీద విమర్శలు చేపిస్తాం, పనికిరాని చెత్తాలతో చెత్త మాటలు మాట్లాడిస్తాం. ఇదేనా రాజకీయం అంటే? ముఖ్యమంత్రి
సిగ్గుండాలా? మీ ఎమ్మెల్యేలకు సిగ్గు, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నావు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి నువ్వు నోటు పంపిస్తావు, మీ సజ్జల దాన్ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఎవరైనా దాన్ని ఖండిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తారు, దాడులు చేసి ఎదురు కేసులు పెట్టించి జైల్లో పెట్టిస్తారు. ఇదే కదా నీ చేతనైంది. బటన్ ముఖ్యమంత్రి బటన్ నొక్కుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఇవాళ రైతులకి రైతు భరోసా వేస్తాను, బటన్ నొక్కుతున్నానని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు పేపర్లో పెద్ద యాడ్ ఇస్తాడు. నిజంగా ఈ ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా ఆ రోజున చెప్పింది ఏంటి? ప్రతి ఒక్క రైతుకి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో అందరికీ వాగ్దానం చేశాడు. కానీ ఇవాళ రైతాంగానికి అతను ఇస్తున్నది కేవలం 7,500 రూపాయలు మాత్రమే. మిగతాది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో కలుపుకుని 13,500 ఇస్తూ ఈయనేదో మొత్తం నేనే ఇస్తున్నానని చెప్పి పెద్ద బిల్డప్ ఇస్తామన్నాడు. బిల్డప్ ముఖ్యమంత్రి. దానికి ఒక పెద్ద యాడ్, దాదాపు ఒక 15-20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దానికి ఉంది పైన పటారం లోన లొటారం అని. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుస్తుంది ఈయన యొక్క గొప్పతనం ఏంటి. తెలంగాణ పేపర్లు వేస్తాడు, నేషనల్ మీడియాలో వేస్తాడు. అంటే బయట వాళ్ళందరూ ఈయన ఏదో పెద్ద పగలు తీసేస్తున్నాడని చెప్పి చెప్పుకోవడానికి ఇస్తా ఉన్నాడా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి, వాస్తవ విషయాలు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని అడిగితే తెలుస్తుంది బాధలు. ఇవాళ అన్ని రకాలుగా రైతుల్ని నట్టేట ముంచాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రైతుల అప్పుల బాలైపోయారు. ఇవాళ ప్రతి ఒక్క రైతు తలపైన ఎంతెంత అప్పులు ఉన్నాయనేది వాస్తవ విషయాలు బయట తీస్తే తెలుస్తుంది. యావరేజ్న మినిమం 2.5 లక్షల రూపాయలు ప్రతి రైతు మీద ఇవాళ భారం పడింది. పంట పండితే గిట్టుబాటు రాదు, విత్తనాల్లో కల్తీ, ఎరువుల్లో కల్తీ, ఎరువుల రేటు విపరీతంగా పెంచేశాడు. ఇవాళ ఎందుకు చేస్తున్నావరా ఈ వ్యవసాయం అని చెప్పి ప్రతి ఒక్క రైతు కూడా బాధపడతా ఉన్నాడు. ఇవాళ ఆక్వా రైతాంగాన్ని తీసుకోండి. ఇవాళ ఏ ఒక్క రైతును కూడా వరి పంట ఎందుకు పండిస్తున్నాం అని చెప్పి వాళ్ళ తీర ప్రాంతంలో రైతాంగం అంతా కూడా బాధపడతా ఉన్నారు. దానికి 13 రకాలైనటువంటి ఆంక్షలు పెట్టి ఆ 13 రకాలు ఆర్బికేల దగ్గరికి వెళ్ళాలంట, వాలంటీర్లు అంట, సచివాలయాలంట, మాయిశ్చర్ అంటారు. హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ కి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను కేటాయించింది. గత కొన్ని రోజులుగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం రిపేర్లు రావడంతో రాజాసింగ్ ఇబ్బంది పడ్డారు. ఇటీవల ఆయనకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ని కేటాయించింది. పరిశ్రమలలో ప్రమాదాలను నివారించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల నాయకులు, అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కాకినాడ కలెక్టరేట్ వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని నాయకులను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ అక్రమ అరెస్టులను కేంద్ర కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. జగన్ ప్రభుత్వం నిర్బంధ చర్యలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించడం లేదని, శాంతియుత ధర్నాలను కూడా సాగనీయకుండా అప్రజాస్వామికంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఆ ట్రేడ్ యూనియన్ ఫ్లెక్స్లు కూడా ఎరగొడేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఫ్లెక్స్లు చూడండి, పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించమంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారు. ప్రమాదాలు జరిగింది. దయచేసి పరిశ్రమలో తనిఖీలు నిర్వహించండి. ప్రమాదాలు అరికటువంటి అరెస్టులా, ప్రమాదాలు అరికటువంటి అరెస్టులా, పరిశ్రమలో ప్రమాదాలు అరికటువంటి అరెస్టులా, ప్రమాదాలు అరికటువంటి అరెస్టులా, పరిశ్రమలో భద్రత చర్యలు చేపట్టటువంటి అరెస్టులా. పరిశ్రమల్లో ప్రజల కార్మికుల ప్రాణాలు కాపాడాలని ఇవాళ కాకినాడ అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నటువంటి శాంతియుతంగా నిరసన మీద, దళిత సంఘాల మీద, ప్రజా సంఘాల మీద పోలీసులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయోగించి ఇవాళ అరెస్టులు చేయడం జరిగింది. దీన్ని ఖండిస్తా ఉన్నాం అఖిలపక్షంగా. ముఖ్యంగా పరిశ్రమల్లో, కాకినాడ చుట్టుపక్కల పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఇవన్నీ నివారించగలిగేటువంటి ప్రమాదాలే. అధికారులు ముందుగా వెళ్లి తనిఖీలు చేసి ఉంటే రక్షణకు సంబంధించినటువంటి చర్యలు చేపట్టమని యాజమాన్యాలకి ఆదేశించి ఉంటే ఈ ప్రమాదాలు జరిగి ఉండేవి కాదు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలుగానే మేము పరిగణిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ పరిశ్రమలో తనిఖీలు చేయని, కార్మిక చట్టాలు అమలవుతున్నాయో లేదో పరిశీలన చేయనటువంటి జిల్లా అధికారులైనటువంటి డీసీఎల్ మీద, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అలాగే హక్కుల కోసం పోరాడుతుంటే, శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అరెస్టులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రజలందరూ, మేధావులందరూ, ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ అరెస్టులకు నిరసనగా ఆందోళనకు పిలిపిస్తాం కిందకి. కాబట్టి తక్షణమే పరిశ్రమల్లో భద్రతా చర్యలు చేపట్టాలి. ఒక్కరోజు పనిచేసేటువంటి కార్మికుడికైనా PF, ESA అమలు చేయాలి. అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అఖిలపక్ష కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. ఆ చట్టం ప్రకారం ఏ ఒక్కరు కూడా కార్మికుల భద్రత కల్పించట్లేదు. పరిశ్రమలలో జీతభత్యాలు కానీ, ESA, PFలు కానీ, అలాగే ఎటువంటి భద్రత కల్పించకుండా ఈ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. దాని మీద మీకు తెలుసు. అయితే ఈరోజు షుగర్ ఫ్యాక్టరీలో కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో కూడా 4 చనిపోయారు. అలా సైకో ఇండస్ట్రీలో ఎంత చనిపోయారు. అలాగే అంబటి ఆయిల్స్ దాంట్లో 7 చనిపోయారు. దీని మీద అనేకమైన మంది ఇందులో ఉద్యమం చేసి ఈవేళ అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇచ్చేసి ధర్నా నిర్వహించారు. అలాగే నిరసన నిర్వహించారు. దాని మీద కలెక్టర్ గారు కానీ, RDO గారు కానీ అందరూ వచ్చి లేబర్ అధికారులు, అలాగే ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ వారికి వచ్చి హామీ ఇచ్చారు. హామీ మేరకు కూడా ఇవాళ 50% ప్రకటించారు. అంబటి ఆయిల్స్ లో వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా ఈవేళ ఏది ప్రకటిస్తే అదే గవర్నమెంట్ చేస్తుంది. ఈవేళ అంబటి ఆయిల్స్ వారికి చాలా అన్యాయం జరిగింది, తీవ్ర అన్యాయం జరిగిందని కోరుకుంటున్నాం. దాని మీద అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తూ దాన్ని కోరుకుంటున్నాం. మేము ఈవేళ అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నాన్ని పోలీసు వారు అక్రమంగా అరెస్ట్ చేశారు. కాబట్టి దీన్ని ఖండిస్తూ భవిష్యత్తులో దీన్ని తీవ్రం చేయడానికి అన్ని కార్మిక సంఘాలతో సమావేశం చేసి, అలాగే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం చేసి తదుపరి కార్యక్రమం చేస్తామని చెప్పి కోరుకుంటూ నా పేరు తాలూరు రాజు, కాకినాడ INTC డిస్ట్రిక్ట్ అధ్యక్షులు, అలాగే ఏపీ తెలంగాణ ఆర్గనైజ్ సెక్రటరీ. అంటే మీరు పరిశ్రమల్లో చనిపోయిన తర్వాత నష్టపరిహారం ప్రకటించి కన్నా ఆ ప్రమాదాలను నివారించండి బాబు అని మేము ఆందోళన చేస్తున్నాం. మా మీద అరెస్టులు చేస్తే మీ ప్రభుత్వం చర్యలు ఏమవుతున్నాయని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదైతే పరిశ్రమల్లో అధికారులు నిర్లక్ష్యంగా తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం. మీరు పరిశ్రమల్లో ఖచ్చితంగా మీరు పరిశ్రమలో భద్రతా చర్యలు చేపట్టుంటే ఇవాళ ఆ ప్రమాదాలు జరిగేవి కాదు. కాకినాడలో
అనేక సంఘటనలు జరిగాయి. డైంగి ఇండస్ట్రీ, కోరమండల్, పోర్టు, షుగర్ ఫ్యాక్టరీ, ఇవాళ అంబటి సూర్యనారాయణ ఆయిల్ కంపెనీ, ఇలాగ కాకినాడలోనే ఇన్నిసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇది అధికారుల అలసత్వం కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా చిత్తశుద్ధ కమిటీ వేసి పరిశ్రమల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం. పరిశ్రమల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. లేదంటే ఇది ఆరంభం మాత్రమే ఉద్యమం, దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా మేము భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. కాకినాడ జిల్లాలో తరచూ జరుగుతున్న ప్రమాదాలపై భద్రతా చర్యలు చేపట్టాలని గతం నుంచి గొడవ చేస్తూ ఉన్నాం. చర్యలు చేపడతా ఉన్నారు, కానీ ప్రమాదాలు కూడా అలాగే జరుగుతూనే ఉన్నాయి. అది పటిష్టంగా చర్యలు చేపట్టట్లా. ప్రైవేటు ఫ్యాక్టరీల్లో, పబ్లిక్ రంగ సెక్టార్లో కార్మికులకు ప్రమాదాలు జరగకుండా ఉండే పనిముట్లు కానీ భద్రతా చర్యలు కానీ ప్రభుత్వం తక్షణం చేపట్టాలనేది ఏఐటీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిఎస్ నారాయణగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులను కూడా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. గిరిజన బిడ్డ డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ చావుకి కారణమైన డాక్టర్ సైకో సైఫ్ను వెంటనే బహిరంగంగా ఉరితీయాలని మహబూబాబాద్ జిల్లా సేవాలాల్ సేన డిమాండ్ చేసింది. జిల్లా అధ్యక్షుడు గుగులోతు నందులాల్ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధికార ప్రతినిధి మాలోత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ ప్రీతిది ముమ్మాటికి హత్యేనని అన్నారు. ప్రభుత్వాలు మారినా చట్టాలు మాత్రం మారడం లేదని అన్నారు. చైత్రాబాయి మరణించిన రోజు చరిత్రనే చట్టాన్ని తీసుకురావాలని సేవాలాల్ సేన తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. ప్రీతి ఘటనకు అన్ని కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు ఖండించాలని కోరారు. అమ్మాయి ఎంతో కష్టపడి గిరిజన తండా నుంచి ఎంతో దూరం వెళ్ళి మెడికల్లో సీట్ సంపాదించి తల్లిదండ్రుల యొక్క ఆ తండాకు తల్లిదండ్రులకి పేరు తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతో బాగా కష్టపడి చదివేటువంటి అమ్మాయిని ఒక సైకో కిల్లర్, ఒక మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ సీనియర్ ఎవరైతే ఉన్నాడో వాడు కిరాతకంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది మెసేజ్ల ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా అనేక రకాలుగా హింసించి ర్యాగింగ్ పేరిట అమ్మాయిని తీవ్రంగా ఒత్తిడి చేసి ఆ అమ్మాయి మనస్తాపానికి గురి అయ్యేటట్లు చేసి ఆమె చావుకి కారణమైనటువంటి సైఫ్ని ఉరితీయాలని చెప్పేసి సేవాలాల్ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆ కుటుంబానికి ఖచ్చితంగా 5 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చి ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సేవాలాల్ సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై సేవాలాల్ సేన. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇప్పుడు కులం వరకట్నం సాకులతో తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని బాధితురాలు వాపోయింది. వివరాల్లోకి వెళ్తే సంపత్ అనే యువకుడు తనను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అయితే ఇప్పుడు కులం వరకట్నం సాకుతో తనను వేధిస్తున్నాడని వాపోయింది. వికారాబాద్ జిల్లా చౌడపూర్లో అంబేద్కర్ విగ్రహం ముందు అనుశ్రీ అనే యువతి నిరసన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బామ్లా నాయక్ తాండా సర్పంచ్ బాదావత్ రాజు నాయక్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ భూతానికి బలైన ప్రీతి మృతికి సంతాపం తెలుపుతూ తండావాసులు కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ప్రీతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తండా పెద్ద మనుషులు ఇస్లావత్ లాల్ సింగ్, బధావత్ కెల్డన్, బధావత్ సారయ్య తదితరులు పాల్గొన్నారు.
దళితులపైన ఎటువంటి దాడి జరిగినా కానీ ప్రభుత్వము తక్షణమే చర్య తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల వాళ్ళను ఉపేక్షించేది లేదు. ఇక ముందు కూడా మా గిరిజన బిడ్డకు ఎక్కడ అన్యాయం జరిగినా గిరిజన లోకం మేలుకుంటుంది. జాతి బిడ్డకు చదువు కోసం పంపితే లౌకిక వేధింపులకు గురి చేసి మానసికంగా ఇబ్బంది పెట్టి ఆమె చావుకు కారకులైన వాళ్ళను వెంబడే శిక్షించి తగిన చర్య తీసుకోవాలని చెప్పి మా బామ్లనాయక్ తండా నుండి కోరుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా ఎటువంటి మా గిరిజన బిడ్డలకు హాని జరగకుండా ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలి. చదువుకునే మా మారుమూల ప్రాంతాలలో చదువుకునే అమ్మాయిలు సిటీలో పోయి చదువుకుంటారని తల్లిదండ్రులు సంతోషపడదు పోయి ఇప్పుడు చదువుకు పంపాలంటే కూడా భయపడే కాలం వచ్చింది. తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఇది. విద్యార్థులలో దాగిన సృజనాత్మకత నైపుణ్యాలను వెలికి తీయడానికి వైజ్ఞానిక కార్యక్రమాలు వ్యాసరచన పోటీలు దోహదం చేస్తాయని ఏలూరు జిల్లా మండవల్లి తహసీల్దార్ ఏ జనార్దన్ రావు, ఎంపీడీఓ పి మల్లేశ్వరి, సర్పంచ్ మెండా ఝాన్సీ అన్నారు. మండవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుధామ ఫౌండేషన్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండవల్లి మండల శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విజేతలకు వారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఆర్వీఎల్ నరసింహారావు, శ్యామ్, రఘురాం, గ్రంథాలయ అధికారి షేక్ పర్వీనా, గ్రామ ప్రముఖుడు మొండా సురేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండవల్లి గ్రామంలో సైన్స్ డే దినోత్సవం సందర్భంగా ఈ బహుమతులను విద్యార్థులకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రతిభను బయటికి తీయడమే ఉద్దేశంగా ఈ కార్యక్రమం జరిగింది. ఫిబ్రవరి 28 సార్ సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినటువంటి డేలో జాతీయ సైన్స్ డే సందర్భంగా సుధామా ఫౌండేషన్ వారు ప్రజాస్వామ్య ఐక్యవేదిక అనేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. పిల్లల్లో మంచి మంచి సృజనాత్మక శక్తిని బయటకు తీయడంలో తోడ్పడింది. ఈ కార్యక్రమంలో సుధామా ఫౌండేషన్ వారు అలాగే ఐక్యవేదిక వారు బాగా సహకరించి విద్యార్థులకి గిఫ్ట్ రూపైనా వాళ్ళని ప్రోత్సహించి ఈ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల విద్యార్థులందరినీ ఉత్తేజపరచాలని ఈరోజు సైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ గెలుపొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు. ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ మరి ఎంఆర్ఓ గారు, ఎంపీఓ గారు, సర్పంచ్ గారు ఈ కార్యక్రమాన్ని గురించి విజయవంతంగా నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ విధానాలతోనే వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపాం, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. స్పందన ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలి, పోలీస్ అధికారులకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశం. రైతులను నిలువున దగా చేస్తున్న సీఎం జగన్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపాటు. కొందరు పోలీసులతో రాష్ట్రం పరువు పోతున్నా పట్టించుకోరా, సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన సిపిఐ నేత రామకృష్ణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.